ఎదగాలి. శారీరకంగా ఎదగొచ్చు, నీవు ఆర్థికంగా నీకు చాలా అంతస్తుల మేడలు పెరిగిపోతుండొచ్చు, లోకరీతిగా పేరు ప్రఖ్యాతులు లేకుండవచ్చు. కానీ దేవుని దృష్టిలో నీవు ఈ 7 దివ్య లక్షణాలలో నేను ఎదుగుతున్నామా? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నామా? ఆత్మీయ ఎదుగుదల లేకుండా మరుగుచ్చు వల్ల ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఎవ్రీ గ్రంథకర్త అంటాడు, వయసును బట్టి చూస్తే మీరు అనేకులు బోధకులుగా ఉండాలి. కానీ మీరు అలా లేరు. ఇంకా చిన్న విషయాలు, ప్రాథమిక విషయాలు మీకు చెప్పాల్సి వస్తుందని బాధపడతాడు ఆ గ్రంథకర్త. హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ఉన్న మీరు ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచిద్దాం. మీ వయసుకు తగినట్టుగా పరిణితి మెచ్యూరిటీ ఉందా? ఎదుగుతున్నామా? ఒకవేళ సంఖ్యాపరంగా ఎదగొచ్చు, సంవత్సరాలు పెరగొచ్చు, కానీ ఆత్మీయత పెరిగిందా? ప్రేమలో ప్రేమ పెరిగిందా? సత్యం పెరిగిందా? దీనత్వం పెరిగిందా? సాత్విక పెరిగిందా? ఒకసారి ఆలోచించేద్దాం. యథార్థంగా పరీక్షించుకుందా. పక్కులను కాదు పరీక్షించాల్సింది, నిన్ను నీవు మనం పరీక్షించుకుందా. ప్రభు మాట్లాడినప్పుడు యథార్థంగా ఒప్పుకోవాలి. ప్రభు, నాలో దీనత్వం లేదు, గర్విష్ఠిగా నేనున్నాను. నాలో సాత్వికం లేదు, పరుషంగా నేనున్నాను, కటువుగా నేనున్నాను. ప్రభు, నన్ను క్షమించండి. నేను విశ్వాసం ఎంత మాత్రం ఎదగలేదు, ఉన్నట్టే ఉన్నాను. ప్రభు, దయతో మన్నించండి. ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఇతరుల గోతులు నేను తవ్వుతున్నాను, ఇతరుల కీడు చేస్తున్నాను. ప్రభా, ఎదురుగా ప్రేమిస్తున్నాను, చాటున గోతులు తవ్వుతున్నాను. దయతో నన్ను క్షమించండి ప్రభా అని అడుగుదాం. ప్రియులారా, నోరు నిండా అబద్ధాలే ఉన్నాయి. ప్రభా, సత్యం మాట్లాడటం నాకు తెలియదు, నన్ను క్షమించండి. విశ్వాసంలో నేనేమాత్రం ఎదగట్లేదు. ప్రభా, మన్నించండి. యథార్థంగా దేవుడు మాట్లాడినప్పుడు పాపాన్ని ఒప్పుకుందాం. ప్రియులారా, పాపాన్ని ఒప్పుకోకుండా ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. పాపాన్ని ఒప్పుకుందాం. దేవా, నన్ను క్షమించని అడుగుదాం. ప్రభా, నీ రక్తంలో నన్ను కడగండి అడుగుదాం. మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నాలో ఉన్న చెత్త చెదారాన్ని దహించి వేయండి. దేవా, నన్ను శుద్ధి చేయండి. శుద్ధీకరించబడిన హృదయంతో, పవిత్రపరచబడిన హృదయంతో ఈ రాత్రి నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. నా జీవిత కాలం ఎలా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు సమస్త ప్రవర్తన యందు ప్రభు, నా ఆలోచనలో, నా చూపుల్లో, నా మాటల్లో, నా క్రియల్లో, నా సంబంధాలలో పవిత్రత కలిగి జీవించే కృప నాకు ఇవ్వండి అని అడుగుదాం. ప్రియులారా, దయచేసి పాపాన్ని ఒప్పుకోండి. ప్రభువా, నన్ను క్షమించండి అని అడుగుదాం. ఒకవేళ దేవా నేను తప్పు చేస్తే క్షమించని అడగకూడదు. అది సరైన క్షమాపణ కాదు, ప్రార్థన కాదు. ప్రభా, ఇదిగో ఈ విషయంలో నేను పాపం చేశాను, నాలో ఏమాత్రం ప్రేమ లేదని ఒప్పుకోవాలి. అంతేగాని ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే ప్రభా నన్ను క్షమించండి అనేది అది నిజమైన ఒప్పుకోలు కాదు. ప్రభా, నాతో సూటిగా మాట్లాడావు, నాలో సత్యం లేదని చెప్పావు. అవును ప్రభా, నేను అబద్ధికుని, నన్ను క్షమించు అని అడగడానికి నేర్చుకుందా. లేదా అందరూ ప్రార్థన చేసుకొని మనం కమిట్ చేసుకుందాం. ఫ్రెష్ గా ఈ 3 రోజుల ఈ కూడికల తర్వాత నీలో నాలో దేవుడు ఏం మార్పు కలిగిందని అడుగుతాడు, ఏం తీర్మానం చేసుకుని అడుగుతాడు. కాబట్టి లెట్ us make a decision this evening. దేవుని ధర్మశాస్త్రమును పరిశోధించుటకును, దాని చొప్పున నడుచుకుంటకును, దాని కట్టడలు విధులు ఇశ్రాయేలుకు నేర్పుటకును ఎజ్రా దృఢ నిశ్చయం చేసుకున్నాడు. రూతు దృఢ నిశ్చయం చేసుకుంది. మరి రాత్రి నీ తీర్మానం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? సంవత్సరం వచ్చి మేము అంత వచ్చేసరికి మళ్ళా సంవత్సరిక కూడికలు ఉంటాయి, అంతేనా? నీలో నాలో కలిగే మార్పు ఏంటి? ఆర్ వి గ్రోయింగ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు స్వరూపంలోకి మనం ఎదుగుతున్నామా? యథార్థంగా పరీక్షించుకొని పాపం ఒప్పుకొని చక్కబెట్టుకుందాం. ఆయన రక్తంలో కడగబడదాం. ఒక నూతన తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. అలా ప్రభు మనకు సహాయం చేయలేదా? మా గొప్ప దేవా, మా హృదయాల్లోకి నేరుగా, సూటిగా, లోతుగా వెళ్ళి మాట్లాడే మా తండ్రి స్తోత్రాలు. ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా దేవా, మా దీన స్థితిని, మా దైన్య స్థితిని, మా దౌర్భాగ్య స్థితిని, మా గుల్లతనాన్ని ప్రభా ఈ రాత్రి మాకు తెలిపినందుకై నీకు స్తోత్రాలు.
ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వలె ఉండేటకు అన్ని విషయాల్లో ఎదుగుదము అన్న మాటలు ఆలోచన చేసి మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడు ఎన్నో విషయాల్లో ప్రభావం, ఎన్నో విషయాల్లో కొరతపడ్డాను, ఎదుగుదల లేదని యథార్థంగా సిగ్గుతో మేము ఒప్పుకుంటున్నాం. కనికరించండి, క్షమించండి. మీరు ఆశించిన మేరకు ప్రేమలు ఎదుగలేదు, సత్యం మాట్లాడలేదు, సత్యం కొరకు జీవించలేదు, అబద్ధాన్ని ఖండించలేదు. ప్రభా ఎన్నోసార్లు ఆ విషయంలో నేను తప్పైన క్షమించమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసంలో ఆశించినంతగా మేము ఎదగలేదు, స్థిరంగా లేము, స్థిరంగా బలంగా కదలే వారిగా మేము లేవు. అనేక సార్లు కదులుతున్నాం, తూలుతున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం. క్షమించండి ప్రభా. పైకి చాలా నీతిగా, భక్తిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉన్నట్టున్నాను, కానీ అంతరంగంలో పరిశుద్ధత లేదు. పాపపు కుళ్ళు మాలో ఉంది. ఓ దేవా, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని గురించిన జ్ఞానం మాకేమాత్రం లేదు. ఏదో విడివిడిగా నేర్చుకున్న మాటలే మాకు వస్తాయి, కానీ మీతో సహవాసం మాకు లేదు. నాయనా, మన్నించమని ప్రార్థిస్తూ వచ్చినాను. మీరు సాత్వికుడు, దీన మనసు కలవాడమైనారు. మేమైతే కఠిన హృదయం, కర్కశ హృదయం. దేవా, మా నోటి మాటలు పరుషంగా ఉంటాయి, మా ప్రవర్తన క్రూరంగా ఉంటుంది. దయతో నన్ను మమ్మల్ని మీరు క్షమించండి. యేసయ్య లాంటి తగ్గింపు నాలో ఏమాత్రం లేదని అహంకారంతో, గర్వంతో తొలుగుతాను నా ప్రభా. నన్ను మమ్మల్ని మీరు క్షమించమని ప్రార్థిస్తూ మీ రక్తం కిందికి వస్తుండగా కడిగి పవిత్రపరచండి. ఇక నుంచి ఎఫెసీ 4:15 ప్రకారం మేము జీవించాలని తీర్మానం చేసుకుంటుండగా సహాయం చేయాలని మమ్మల్ని మీ కృపగా వస్తానికి అప్పచెప్పుకుంటూ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మూడవ దినాన్ని ఎంతో విలువైనటువంటి మన ఆధ్యాత్మిక జీవితానికి, సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన చక్కనటువంటి విలువైనటువంటి మాటలను అందజేసిన బ్రదర్ ఐజాక్ గారికి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామండి. మన మధ్యలోకి వారు వచ్చారు. వారి పరిస్థితులు మనకి తెలుసు. వారి సహోదరులను కోల్పోయినప్పటికీ, మనము వారిని మెట్రో స్టేషన్ లో ఎంతోసేపు నిలబెట్టినప్పటికీ, అన్ని విధాలుగా సహనము కలిగి పెద్దవారైనప్పటికీ మన సంఘాన్ని ఎంతగానో ప్రేమించి, మన ఆహ్వానాన్ని మన్నించి 3 దినాలు మనతో పాటు ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో కూడా చక్కనటువంటి విలువైనటువంటి దైవ సందేశాన్ని మనకు అందజేసి ఉన్నారు. ఇంచుమించుగా మనం 4 సందేశాలు వారి చేత మనం వినడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా 4. సారీ, ప్రిన్సిపల్ ని దగ్గర పెట్టుకొని మనము మాటలు తప్పుగా మాట్లాడద్దు. ఖచ్చితంగా 4 ప్రసంగాలు మనం విని ఉన్నాం. మరి మాకు ఇచ్చిన హెచ్చరికలను కూడా మేము ఖచ్చితంగా పాటిస్తామని కూడా సంఘ పక్షముగా, సేవకునిగా మీకు తెలియజేస్తూ, మరి ఒకసారి మా కుటుంబ పక్షాన, సంఘ పక్షాన 3 దినాలు మాతో పాటు సమయాన్ని వెచ్చించి మమ్మల్ని, మా యొక్క ఆతిథ్యాన్ని కూడా మీరు స్వీకరించి మాతో పాటు ఉన్నందుకే మీకు మరి ఒకసారి నిండు హృదయంతో వందనాలు తెలియజేసుకుంటూ, మీరు మళ్ళీ మాతో పాటు మా యొక్క సంఘ సహవాసంలో ఉండాలని ఎంతగానో ఆశపడుతూ, మరి మేము అటు రీతిగా మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తామని సంఘ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనం అందరము లేచి నిలబడినట్లయితే కానుకలను సమర్పించుకుందాం. మన మధ్యలో బ్రదర్ సురేష్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక చక్కనటువంటి పాట పాడుచుండగా మనం అందరము కానుకలను సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదం తో 3వ దిన సభను, చివరి సభను మనము ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం.
ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెలుసుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెలుసుకున్నాము కదా ఏదేను తోటలో.
వర్ణము ధరించుము సంచరించుటకు నీవు శోభించుటకు నూతనముగా వస్త్రమును నీవు ధరించుము ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వేదం ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము చేసుకున్నాము కదా ఏదేను తోటలో దేవముదికి వచ్చింది ప్రభు యేసుని రూపంలో అవకాశము మనకు వచ్చింది పరలోకము చేరుటకు ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం అదే భర్త బ్రతుకైతే రక్షణ పొందిన వెళ్తాం. చివరి దినము కావున థ్యాంక్స్ తెలియజేయకుండా ఈ సభను ముగించలేము. ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. మొట్టమొదటిగా దేవాది దేవునికి ఈ 3 దినాలు వాతావరణాన్ని తన అధ్యక్షతలో ఉంచుకొని మరి మనకి ఇంత చక్కనటువంటి 3 దిన సభలను జయప్రదంగా జరిగించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వర్ణాలు తెలియజేసుకుంటా ఉన్నా. రెండోది మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చి మరి 4 ప్రసంగాలచే మనల్ని మన సంఘాన్ని బలపరిచిన బ్రదర్ ఏ సాయిశంకర్ గారికి మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధముగా మ్యూజిషియన్స్ కి రాకేష్ కీబోర్డ్ ప్లేయర్, అలాగే మన సంఘ బిడ్డ రోషన్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి 3 దినాలు మరి ఐజక్ గారిని మెట్రో స్టేషన్ నుంచి మరి చర్చ్ కి, అలాగే చర్చ్ నుంచి మెట్రో స్టేషన్ కి మరి ఇద్దరు తోడల్లుళ్ళు అనిల్ బ్రదర్ కి, అలాగే కృపా ప్రసాద్ బ్రదర్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. క్వైర్ టీం వారి యొక్క బిజీ స్కెడ్యూల్స్ లో కూడా మరి దేవుని పైన ఆసక్తి కలిగి పాటలు నేర్చుకొని కొత్త పాటలు పాడాలని వారు ముందుకు వచ్చినారు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి స్త్రీలు మరి వెనకంజ ఉండి ఎంతో పని చేస్తే గానీ ఈ యొక్క సభలు ముందుకు వెళ్ళవు. మరి విశేషంగా ప్రార్థనలో నిర్విరామంగా చేసిన స్త్రీలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే విధంగా వారు కూరగాయలు కటింగ్ విషయంలోనే కావచ్చు, చర్చ్ క్లీనింగ్ విషయంలోనే కావచ్చు, అన్ని విషయాలలో మా సంఘము మా సభలు అనుకొని మరి వారు అందరూ ముందుకు వచ్చి మరి మీ యొక్క ప్రోత్సాహాన్ని తెలియజేస్తారు. అందరిని బట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి సండే స్కూల్ బిడ్డలు కూడా వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించారు. వారిని బట్టి వారిని ప్రోత్సహించిన సండే స్కూల్ టీచర్స్ ని, అలాగే వారికి ట్రైనింగ్ ఇచ్చిన యవన బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 3 దినాలు మరి చక్కనటువంటి భోజన సదుపాయాలను మనమందరం ఇక్కడ ఉంటే మన కొరకు మరి ప్రయాస అనుకోకుండా దేవుని పని అనుకొని దీని వెనకాల దేవుని యొక్క బలమైన కార్యం ఉన్నదని తలంచి మరి సురేష్ బ్రదర్ గారు, శ్రీనివాస్ బ్రదర్ గారు, అలాగే సుధాకర్ బ్రదర్ గారు ముగ్గురు మరి కుకింగ్ విషయంలో వారు మనకి సహాయం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధముగా మే 1, 2, 3 తారీఖులు అలా అంటే అయిపోలేదండి. మీ అందరి సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయి. ప్రార్థనలతో పాటు మీరు మీ ద్రవ్యాన్ని కూడా తీసుకొని వచ్చి సభలు జయప్రదంగా దేవుని మహిమార్థమై జరగాలి అని మీ కానుకలను, మీ యొక్క మరి విరాళాలను మరి దేవుని మందిరానికి తీసుకొని వచ్చిన్నారు కనుక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి మీరు ఆహ్వానించి మరి ఇతర సంఘాల నుంచి వచ్చిన మరి సంఘ బిడ్డలు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారందరికీ కూడా మా హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘ పక్షాన మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఈ 3 దినాలు ఈ యొక్క కూడికలు ఈ రీతిగా జరగాలంటే ఇంతవరకు సౌండ్ ఈ రీతిగా మనం పెట్టుకొని దేవుని మహింపరచాలి అని అంటే మన ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోత్సాహము మనకి ఎంతగానో అవసరం కనుక వారందరూ కూడా మరి సౌండ్ ఎంత దూరం అయితే వెళ్తుందో వారందరూ
అందరూ కూడా మనకి సహకరించారు. మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారి రక్షణార్థమై కూడా మీ అనుదిన ప్రార్థన చేయవలసిందిగా